శుభోదయం పిల్లలు. ఈ రోజున మరొక పద్యము 9వ పద్యమైన మణిపూసల్లోని 9వ పద్యాన్ని మనం నేర్చుకుందాం. ఓకేనా? ఒకసారి పద్యాన్ని చూడండి. పూజ కన్న నెంచ బుద్ధి నిదానంబు, మాట కన్న నెంచ మనసు దృఢము, కులము కన్న నెంచ గుణము ప్రధానంబు, విశ్వదాభిరామ వినురవేమ. మరొకసారి పద్యాన్ని చూడండి. పూజ కన్న నెంచ బుద్ధి నిదానంబు, మాట కన్న నెంచ మనసు దృఢము, కులము కన్న నెంచ గుణము ప్రధానంబు, విశ్వదాభిరామ వినురవేమ. ఇది వేమన శతకంలో ఉంది. ఇది రచయిత వేమన. అయితే ఏం చెప్పాడయ్యా ఈ పద్యంలో అంటే, పూజ కన్న నెంచ బుద్ధి నిదానంబు, మనకి ఆడంబరంగా పూజలు చేయడం అనేది ఒక అలవాటుగా మారింది. అవునా? అయితే పూజ చేసే ముందు భక్తి ప్రధానంగా ఉండాలి. అవునా? లోపల భక్తి లేకుండా ఊరికి దేవుడికి పూజలు చేయటము, లేకపోతే సామ్రాణి కడ్డీలు వెలిగించడం, లేకపోతే నైవేద్యాలు పెట్టడం, ఇది కాదు కదా. అంటే ఇవన్నీ ఓవర్గా చేయటం ఏమవుతుంది? ఆడంబరం అవుతుంది. అవునా? కానీ ఉండాల్సింది ఏంటి అక్కడ? భక్తి. భక్తితో నువ్వు ఒక్క సామ్రాణి కడ్డీ వెలిగించినా చాలు, దేవుడి పూజ అనుకుంటాడు. కాబట్టి మనం ఆడంబరంగా చేసేటువంటి పూజల కంటే బుద్ధి నిదానంబు, మంచి బుద్ధి కలిగి ఉండాలి. ఆడంబరంగా పూజలు చేసినంత మాత్రాన వాడు మంచి బుద్ధి కలిగినటువంటి వాడని మనం చెప్పలేము కూడా. అవునా? ఎంత బుద్ధి చండాలంగా ఉన్నా, లేదా ఎంత బుద్ధి మంచిగా ఉన్నా, పూజ చేసే విధానం ఉంటుంది చూసారా, అది అల్పంగా కానీ బాగా కానీ చేస్తే అది దానివల్ల ఏం కలుగుతుంది? వాడి యొక్క బుద్ధి బయటపడుతుంది. కాబట్టి ఆడంబరంగా చేసేటువంటి పూజ కంటే కూడాను బుద్ధి ప్రధానమైనటువంటిది. నీచపు బుద్ధి, కడుపులో కుళ్ళు ఆలోచనలు పెట్టుకొని పూజలు బాగా చేసి జనాల్లో మంచి పలుకుబడి సంపాదిస్తే ఉపయోగమే ఉంది? అవునా? వాడిని చూడంగానే పుట్టి దరిద్రుడు కానీ బ్రహ్మాండంగా పూజలు చేస్తున్నాడు, ఏం ఉపయోగం అని అంటారు. అవునా కాదు? కాబట్టి పూజ కన్న నెంచ బుద్ధి నిదానంబు, పూజ కంటే కూడాను గొప్పనైనటువంటిది ఏంటి? బుద్ధి అనేది ప్రధానమైనటువంటిది. అట్లాగే మాట కన్న నెంచ మనసు దృఢము, మాట ఊరికే పడి మాట్లాడంగానే ఓవర్గా మాట్లాడంగానే సరిపోదు. మనసు దృఢంగా ఉండాలి, మనసు గట్టితనంగా ఉండాలి. అలా మనసు గట్టితనంగా లేనప్పుడు పై మాటలు మాట్లాడి ఉపయోగం లేదు. అవునా? కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏది జరిగినా సరే మనసు దృఢంగా ఉంటే మనిషి చెల్లించలేడు దేనికి కూడా. కొంతమంది కష్టం రాగానే ఏడ్చేస్తారు, అలాగే సుఖం రాగానే అమితానందం చెందుతారు. అయితే ఇక్కడ రెండింటికి ఒకే రకమైనటువంటి మనసు ఉండాలి. కష్టం వచ్చినా సరే తట్టుకునే మనసు ఉండాలి, సుఖం వచ్చినా సరే దాన్ని ఆనందించేటువంటి మనసు తక్కువగా ఉండాలి. రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు మనం సరైనటువంటి మార్గంలో ఉంటాం. కాబట్టి ఆనందం కలగంగానేమో వాడంతటి వాడు లేనట్టు, అసలు ఇక కష్టం రాగానే అది కూడా వాడంతటి వాడు లేనట్టు మనం భావించకూడదు. కాబట్టి మాట కన్న నెంచ మనసు దృఢము, మాట్లాడే మాటల కంటే కూడాను మనసు దృఢంగా ఉండటం అనేది చాలా గొప్ప విషయం. కులము కన్న నెంచ గుణము ప్రధానంబు, అది ఏ విధంగానయ్యా అంటే, కులము కన్న నెంచ గుణము ప్రధానము. ఏ కులంలో పుట్టినా కానీ, ఏ కులం వాడైనా సరే వాడికి గుణం మంచిదై ఉండాలి. కాబట్టి వాడు ఏ కులంలో పుట్టాడు, ధని కులంలో పుట్టాడా, లేకపోతే పేదరికంలో పుట్టాడా, ఇది కాదు మనం చూడాల్సింది. లేకపోతే వాడు ఇంకో కులంలో పుట్టాడా, రెడ్డి వాళ్ళ కులంలో పుట్టాడా, కమ్మ వాళ్ళ కులంలో పుట్టాడా, ఇది కాదు అక్కడ ప్రధానమైనటువంటిది. ఏ కులంలో పుట్టినా కానీ, ఏ ఇదిలో పుట్టినా కానీ వాడికి ఏది ప్రధానంగా ఉండాలిట అంటే గుణము. ఏది ప్రధానంగా ఉండాలి? గుణము ప్రధానంగా ఉండాలి. మంచి గుణం కలిగి ఉండాలి. బాగా కటిక పేదవాడు అయ్యి ఉంటాడు, పేదవాడు అయ్యుండి వాడికి మంచి గుణం ఉందనుకోండి, వాడు పేదవాడైనా సరే ఎవరు కూడాను వాడిని ఎక్కువగా దగ్గరికి రానికుండా ఉంటారా? రాణిస్తారు. ఎందుకని? వాడు పేదవాడైనా సరే వాడి గుణం మంచిది కాబట్టి వాడితో అందరూ స్నేహంగా ఉంటారు, వాడిని అందరూ దగ్గరికి రాణించుకుంటారు. బాగా ధనవంతుడు ఉంటాడు, అమితమైన కోట్లకు ఆస్తిమంతుడై ఉంటాడు. ఆ ఆస్తిమంతుడైనటువంటి
కలిగినటువంటి వాడికి గుణం ప్రధానంగా లేదనుకోండి, గుణం మంచిదే లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఓ ఇంత డబ్బు ఉంది, ఏం లాభం, వాడి గుణమే మంచిది కాదు, ఒట్టి అల్పబుద్ధి అని చెప్పి అంటూ ఉంటారు. కాబట్టి అక్కడ ఏ కులంలో ఉన్నాడు అనేది గొప్ప కాదు. ఏ కులంలో ఉన్నప్పటికీ కూడాను ఏది ప్రధానమైనటువంటిది? గుణము ప్రధానమైనటువంటిది. మంచి గుణాన్ని కలిగి ఉండటం అనేది ప్రధానమైనటువంటి విషయం. కాబట్టి కులము కన్న నెంచ గుణము ప్రధానంబు విశ్వదాభిరామ వినురవేమ. కాబట్టి ఈ లోకాన్ని అంతటి విశ్వాన్నంతటిని కనిపించేటువంటి ప్రపంచంలో విశ్వనేత నేను చెప్పేది విను. ఏంటది అంటే పూజలు ఆడంబరంగా పూజలు చేసినంత మాత్రాన అది ప్రయోజనం కాదు. దానికంటే కూడాను ఏది ప్రధానమైనటువంటిది? బుద్ధి ప్రధానమైనటువంటిది. అట్లాగే బడబడ మాట్లాడంగానే సరికాదు, మాట కంటే కూడాను. అంటే కొంతమంది ఏం చేస్తారంటే లేని మాటలు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. అవునా? నేను ఇచ్చేసా వచ్చేసా, అక్కడికి వెళ్ళా ఇక్కడికి వెళ్ళా, వాడిని కలిసా వీడిని కలిసా, ఇలాంటి మాటలన్నీ చెప్పుకుంటూ ఉంటారు. తీరా వాడి మనసు చూసేసరికి ఏమీ ఉండదు అక్కడ. అన్నీ వాడి బొంద, వాడు ఎక్కడ కలవలేదండి, పుట్టి గొప్పలు చెప్పుకుంటున్నాడు అని అంటూ ఉంటాం. అవునా? కనుక మాటలు ఎన్ని గొప్పగా మాట్లాడినా సరిపోదు, అది మనసు దృఢత్వం కలిగినటువంటివే ఉండాలి. ఒక మాట మాట్లాడామంటే అది చేతల్లో కూడా చూపించేటట్టుగా ఉండాలన్నమాట. కులము కన్న నెంచ గుణము ప్రధానము విశ్వదాభిరామ వినురవేమ. మరి దీని భావాన్ని చూద్దామా ఒకసారి? ఆడంబరంగా పూజలు చేయడం కన్నా మంచి బుద్ధితో ఉండటం మంచిది. పై పై మాటలు చెప్పడం కన్నా మంచి మనసు కావాలి. కులం కన్నా గుణమే ముఖ్యమైనటువంటిది. ఇది ఈ పద్యం యొక్క భావం. మరొక పద్యాన్ని చూద్దామా? ఇప్పుడు చెప్పబోయేటువంటి పద్యము ఇది చాటు అంటే సమస్య పూరణం అంటారు. తెలుగులో ఇది ఒక ప్రక్రియ. అర్థమైందా? సమస్య పూరణం. సమస్య అంటే ఏంటి? చిక్కు ప్రశ్న. అవునా? ఈ చిక్కు ప్రశ్నకి మనం సమాధానం ఏ విధంగా చెప్తామో ఇప్పుడు పద్యంలో తెలుసుకుందాం. పద్యం ఇప్పుడు మనం చదువుకోబోయేటువంటి ఈ పద్యము ఇది చమత్కార పద్యము. దీన్నే సమస్య పూరణం అని కూడా అంటాం. ఇది తెలుగులో ఒక సాహిత్య ప్రక్రియ. అర్థమైందా? ఇది మనం అంటే పొడుపు కథలు విప్పుతాం చూసారా, అలాంటిదే, ఇంచుమించుగా అలాంటిదే అన్నమాట. అయితే ఇందులో చమత్కారానికి సంబంధించినటువంటిది ఉంటుంది. ఆ చమత్కారం ఏంటో మనం విప్పాలి. దీన్నే అంటే సమస్య అన్నమాట. ఆ చమత్కారంగా మాట్లాడే పదమే సమస్య. ఆ సమస్యను మనం విడదీయాలి, విప్పదీయాలి. విప్పదీసినప్పుడు దాని అర్థం ఏంటనేది మనకు తెలుస్తుంది. అట్లాంటిది ఈ సమస్య పూరణము అంటాం దీన్ని. ఇది సాహిత్య ప్రక్రియలో ఒక రకం ప్రక్రియ. అట్లాగే దీన్నే చమత్కార పద్యం అని కూడా పిలుస్తాం. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. చూడండి ఒకసారి. మీసానకు కాళ్ళెక్కడ వాసిగా విన్నదియు లేదు వసుధాస్థలిలో వాసన గంధము రాచెడు మీసానకు కాళ్ళు మూడు మేదిని గల్గెన్. మళ్ళొకసారి పద్యాన్ని చూడండి. మీసానకు కాళ్ళెక్కడ వాసిగా విన్నదియు లేదు వసుధాస్థలిలో వాసన గంధము రాచెడు మీసానకు కాళ్ళు మూడు మేదిని గల్గెన్. ఈ భూమి మీద మనకి మీసానకు కాళ్ళెక్కడ? మీసాలు తెలుసు కదా, నాన్న వాళ్ళకు ఉంటాయి. అవునా? కొంతమందికి పెద్ద పెద్ద మీసాలు ఉంటాయి, బుర్ర మీసాలు అంటాం వాటిని. అవునా? మీసానికి కాళ్ళు అనేవి ఉంటాయా? ఫస్ట్ సమస్య అది. మీసాలు తెలుసు కదా, ఈ మీసాలకి కాళ్ళు అనేవి ఉంటాయా? అది ఒక సమస్య. మరి ఆ సమస్యని కవి ఏ విధంగా చమత్కారంగా చెప్పాడో చూడండి. ఇది వింతే కదా, మీసానికి కాళ్ళు ఉండటం అనేది ఒక వింత విషయం. అవునా కాదా? కాబట్టి ఈ వింత విషయము ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? మీసానికి కాళ్ళు ఉండటం అనేది ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? వింత ఉంటుందా? వింత అంటే ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. కాబట్టి ఈ సంఘటన ఎక్కడైనా ఉంటుందా? మరి అది ఎట్లాగయ్యా? మరి ఆ సమస్య అయితే అడిగాడు, చిక్కు ప్రశ్న అయితే అడిగాడు. మరి ఆ చిక్కు ప్రశ్నకు సమాధానం కూడా అందులోనే ఉంది. మరి అదేంటో ఇప్పుడు చూద్దామా? వాసన గంధము రాచెడు మీ సానకు కాళ్ళు మూడు మేదిని గల్గెన్. సమస్యకి పూరణం ఈ రెండు పద్యాలలో, ఈ రెండు పాదాలలో ఉన్నది. ఏం చెప్పాడయ్యా అంటే పైనేమో అడిగాడు. పైన రెండు లైన్లలో ఏమడిగాడు? మీసానికి కాళ్ళుంటాయా? ఈ ప్రపంచంలో ఈ వింత ఎక్కడైనా ఉంటుందా?
అని అడిగాడు. దానికి సమాధానం ఏం చెప్తున్నాడు అంటే, వాసన గంధము రాచడి. మనకి గంధము అరగదీయటం తెలుసు, అవునా? ఇప్పుడంటే పౌడర్లు వచ్చాయి మార్కెట్లోకి. ఇదివరకు ఏం చేసేవాళ్ళు అంటే, పాత రోజుల్లో గంధాన్ని సాన మీద అరగదీసేవాళ్ళు. సాన మీద గంధపు చెక్కలు ఉండేవి. ఆ చెక్కని ఒక రాతి, చిన్న రాతి పళ్ళెంలాగా ఉంటుంది. అది పళ్ళెం కాదు, దాన్ని సానా అని పిలుస్తాం. అర్థమైందా? అయితే ఆ సాన మీద రాతితో చేసినటువంటి సాన అనమాట అది. దాని మీద అరగదీస్తాం. అరగదీసినప్పుడు ఏమవుతుంది, ఈ గంధపు చెక్క ఆ రాయి మీద అరిగిపోయి గంధం తయారవుతుంది. అర్థమైందా? కాబట్టి ఇది మరి దాని అర్థం ఏంటంటే, వాసన గంధము రాజడి. వాసన వచ్చేటువంటి గంధం అంటే పరిమళాన్ని ఇచ్చేటువంటిది, అవునా? మరి ఆ గంధము తీయాలి అన్నప్పుడు అప్పుడు దానికి సానకి ఏముంటాయి అంటే కాళ్ళు ఉంటాయి, అవునా? సాన అనేటువంటి పీటకు కాళ్ళు ఉంటాయా ఉండవా? ఉంటాయి కదా. ఆ సాన అనేటువంటి పీటకి ఎన్నున్నాయి? 3 కాళ్ళు ఉంటాయి. అర్థమైందా? కాబట్టి వాసన గంధము రాజెడు మీ సానకు కాళ్ళు 3 మేదిని గల్గెన్. కాబట్టి వింతేంటయ్యా అంటే, మీసానికి కాళ్ళు ఉండటం కాదు అక్కడ. మరి ఏమిటి అంటే, మీ సాన, మీ యొక్క, మీ అంటే మీ యొక్క, మీ దగ్గర ఉండేటువంటి అని అర్థం. మీ దగ్గర ఉండేటువంటి సానకి, సాన అంటే రాతితో చేసినటువంటిది అనమాట. రాయి కలిగినటువంటి ఒక పళ్ళెల్లాగా ఉండేటువంటిది, దాన్ని సానా అని పిలుస్తాం. దానికి ఇంకో పదం లేదు, సానా అని అంటాం. కాబట్టి ఆ మీ దగ్గర ఉండేటువంటి సానకు ఎన్ని కాళ్ళు ఉన్నాయట? 3 కాళ్ళు ఉన్నాయి. అది ఇక్కడ ఈ సమస్యకి పూరణం. అర్థమైందా? కాబట్టి మీసానికి కాళ్ళు ఉండటం కాదయ్యా, మీ ఇంట్లో ఉండేటువంటి సానకి 3 కాళ్ళు ఉన్నాయి కదా, అది నేనన్నటువంటిది అని చమత్కారంగా చెప్పాడు ఇక్కడ కవి. దాన్ని విప్పాడనమాట. చమత్కారంగా దాన్ని ఈ విధంగా మలిచి విప్పేశాడు. ఆ చమత్కార పద్యాన్ని, సమస్య పూరణాన్ని తేల్చేశాడనమాట. కాబట్టి దీని భావం ఏంటో ఒకసారి మనం చూద్దాం. మీసానికి కాళ్ళు ఎక్కడ ఉంటాయి? ఈ భూమి మీద ఇలాంటి వింత గురించి మనం ఎప్పుడు కూడా వెళ్ళలేదు. కాబట్టి ఇక్కడ మీసాలు అనంటే ఈ మీసాలని కాదు అక్కడ అర్థం, మీ ఈ దగ్గర ఉండేటువంటి సానా అని అర్థం అన్నమాట. కాబట్టి సువాసనను వెదజల్లే సుగంధ గంధాన్ని తీసే మీ సానపీటకు 3 కాళ్ళు ఉంటాయి. అది నుంచోవాలంటే, కింద పెట్టాలంటే దానికి 3 కాళ్ళు ఉంటాయి, అవునా? ఆ 3 కోళ్ళు అంటాం దాన్ని. ఆ 3 కోళ్ళు ఉండేటువంటిది ఆ 3 కాళ్ళు అని పెట్టాడనమాట ఇక్కడ. కాబట్టి కాళ్ళు అంటే కాళ్ళు దేనికి ఉంటాయి? నుంచోటానికి, నడవటానికి ఉపయోగిస్తుంది. అది వస్తువు కాబట్టి, నడవలేదు కాబట్టి నుంచోబెడితే నుంచునేటువంటిది కనుక దానికి 3 కాళ్ళు ఉన్నాయి అని ఇక్కడ భావం అన్నమాట. అంటే మీ దగ్గర ఉండేటువంటి సానకి 3 కాళ్ళు కలిగి ఉన్నాయి, అంతే తప్ప మీసానికి కాళ్ళు ఉండటం కాదయ్యా అని ఈ పద్యానికి పూరణ చేశాడు. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ ఇట్లాంటిదే మరి 2 ఉన్నాయి, అవి కూడా చూద్దాం. అవి బోర్డు మీద రాయటం లేదు, నేను మామూలుగా ఓరల్గా మీకు చెప్తాను. ఓకేనా? వంగ తోట నుండు వరి మళ్ళలో నుండు జొన్న చేల నుండు చోద్యముగను తలుపు మూల నుండు తలపైన నుండును దీని భావమేమి తెలుసుకొనుడు. ఇట్లాంటిదే మరొక పద్యాన్ని చెప్పాడు. ఏం చెప్పాడయ్యా అంటే, వంగ తోట నుండు వరి మళ్ళలో నుండు జొన్న చేల నుండు చోద్యముగను తలుపు మూల నుండు తలపైన నుండును దీని భావమేమి తెలుసుకొనుడు అన్నాడు. వంగ తోట నుండు అనేది ఒక పదంగా చెప్పుకున్నాం. వరి మళ్ళలో నుండు అంటే వంగ తోటలో ఏముందో అనే భావన మనకు కలుగుతుంది, కానీ అక్కడ అర్థం అది కాదు. వంగ తోటలో నుండు, వంగ తోటలో ఏముందో, అట్లాగే వరి మళ్ళలో నుండు, వరి మళ్ళలో ఏముందో అని అనుమానం కలుగుతుంది. జొన్న చేల నుండు, జొన్న చేలలో ఏముందో, ఇలాంటి సమస్యలన్నీ కలుగుతూ ఉంటాయి. కానీ అక్కడ దానికి సంబంధించినటువంటి భావం ఏంటి అంటే, వంగ తోట నుండు
వంగనేమని పిలుస్తాం? వంగ తోట అంటాం. అవునా? వంకాయలు పండిస్తారు. ఆ వంకాయలు పండించిన పంటని వంగ తోట అంటాం. కాబట్టి వంగ ఎక్కడుంది? తోటలో ఉంటుంది. అవునా? వరి మళ్ళలో నుండు వరి మడిగలు వేస్తారు. అవునా? మడిగలు అంటే తెలుసు కదా, ఒక్కొక్క పార్ట్గా ఉంటుంది భూమి. ఎవరి పార్ట్లో వాళ్ళు వరి నార్లని వేస్తూ ఉంటారు. కాబట్టి అది మడి అంటాం. అర్థమైందా? మడి అంటే ఆ స్థలం మేర కలిసినటువంటి గట్టు అనమాట. కాబట్టి వరి అనేటువంటిది మళ్ళలో ఉంటుంది. అవునా? ఎవరి మడిలో వాళ్ళు వరి చేనును పండిస్తూ ఉంటారు. కాబట్టి వంగ తోటలో ఉంటుంది, వరి మళ్ళలో ఉంటుంది. జొన్న చేల నుండు, జొన్నని చేలు అంటాం. అవునా? జొన్న పంటని చేలు అని పిలుస్తాం. కాబట్టి జొన్న చేలలో ఉంటుంది. అర్థమైందా? అట్లాగే తలుపు మూల నుండు అంటే అర్థం ఏంటి అక్కడ? తలుపు మూల నుండు అని అనగానే మనకి ఏదో తలుపు మూల ఇంకోటి ఏదో ఉన్నది అనే భావన కలుగుతుంది అనమాట. అట్లా కాదు. కాబట్టి తలుపు మూల, కార్నర్ అని అర్థం. తలుపు మూల అని అర్థం. అంతే తప్ప తలుపు మూలలో ఏదో ఉందని అక్కడ అర్థం కాదనమాట. తలుపు మూల నుండు, తలుపు మూలలో అని అర్థం అనమాట. కాబట్టి తర్వాత తల మీద నుండు, తల మీద ఉన్నవి ఏమిటి? తల మీద ఏముంటుంది అంటే వెంట్రుకలు ఉంటాయి. అవునా? కాబట్టి తల మీద అనేటువంటిది ఒక పదం, ఒక సమాస పదం అన్నమాట. కాబట్టి తల మీద ఇన్ని సమాస పదాలు కాకుండా వాటి మధ్యలో కనుక ఒక సన్న గీత పెట్టామనుకోండి, వంగ మళ్ళలో ఉండు అని, వంగ అన్న పక్కన చిన్న డాష్ పెట్టి వంగ తోటలో ఉండు అని పెట్టామనుకోండి, అక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది. ఓహో, వంగ తోట, వంగ పంటని తోట అంటాం కదా. అట్లాగే వరి డాష్ మళ్ళు అని చిన్న డాష్ పెట్టి మనం అక్కడ ఏ పదానికి ఆ పదం విడతీస్తే దాని అర్థం మనకు తెలుస్తుంది. అంతే తప్ప ఆ మొత్తం కలిపి చదివితే అదంతా కూడాను ఓహో దాని మూల ఏముంటుందో, దీని దగ్గర ఏముంటుందో, వంగ తోటలో ఏముందో, వరి చేళ్లల్లో ఏముంటుందో, ఇట్లాంటి అనుమానాలు మనకి కలగవు. కాబట్టి ఇలాంటివన్నీ కూడాను ఒక్కొక్క పదం మధ్యలో చిన్న గీత పెడితే మనకి అర్థం తెలిసిపోతుంది అని ఇప్పుడు మనం చదువుకున్న పద్యంలో చెప్పడం జరిగింది. తర్వాతది లాస్ట్ది అట్లాగే ఇది కూడా ఒక సమస్య పూరణం. మామిడేల పూచు మండు వేసంగిని, బాలుడేల పోవు పనుల వెంట, రాజు సేన నేల రహిచేచుచుండును, మారాట నొక్కము మాట ముద్దు కృష్ణ. తర్వాత ఏం చెప్పాడయ్యా అంటే, మామిడేల పూచు మండు వేసంగిని, బాలుడేల పోవు పనుల వెంట, పశుల వెంట, పశులు, అది ఇక్కడ సరిగ్గా పడలేదు, పశుల వెంట. తర్వాత రాజు సేన నేల రహిచేచుచుండును, మూట నొక్క మాట ముద్దు కృష్ణ. ఈ పద్యంలో మధ్య మధ్యలో పదాలు సరిగ్గా పడలేదయ్యా. సో అక్కడ పదాలు ఏంటనేది చూసుకున్నాను. కనుక ఈ పద్యంలో ఏం చెప్పాడయ్యా అంటే కవి, దానికి సంబంధించింది ఏంటంటే, ఓ ముద్దు కృష్ణ, మామిడి చెట్టు వేసవిలో ఎందుకు పూస్తుంది, పూత వస్తుంది? మనకి మామిడి విడి కాలాల్లో దొరకదు. అవునా? ఒక వేసవి కాలంలోనే మామిడి చెట్టుకు పూత వస్తుంది. మనకి వేసవి మాసములో మనకు ఒక పండగ వస్తుంది. ఏమిటా పండగ? ఉగాది పండుగ. అవునా? దాన్ని మనం సంవత్సరాది అని పిలుస్తాం. కాబట్టి ఉగాది పండుగకు ముందు వేప పూత పూస్తూ ఉంటుంది, అలాగే వేప చిగుళ్ళు వేసి పూత పూస్తూ ఉంటుంది, అట్లాగే మామిడి కూడా పూత పూస్తూ ఉంటుందన్నమాట. ఆ పూత పిందెగా మారి తర్వాత కాయగా మారుతుంది. కాబట్టి ఈ అంటే ఉగాది పండగ నాటికి కాయ తయారవుతుంది. అర్థమైందా? ఇక అక్కడి నుంచి మనకి మామిడి పళ్ళు కానీ మామిడి కాయలు కానీ వస్తూ ఉంటాయి. సమ్మర్ అంతా మనం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఆ మామిడి పళ్ళని తిని, మామిడికి ఆవకాయ పచ్చడి తింటూ కదా. కాబట్టి మామిడి చెట్టు వేసవిలోనే ఎందుకు పూస్తుంది? అదొక అనుమానం. అట్లాగే బాలుడు పశువుల వెంట ఎందుకు పోతాడు? అదొక అనుమానం. తర్వాత రాజు సేనను ఎందుకు పెంచుతాడు? రాజు సేనను ఎందుకు పెంచుతాడు? అతనికి కావాల్సింది ఏంటి అంటే, శత్రువులను ఓడించడానికి సేనని పెంచుకుంటాం. అవునా? శత్రువులతో యుద్ధానికి దిగినప్పుడు
మరి సైన్యం లేకపోతే ఎట్లా? సేన అంటే సైన్యం అని అర్థం. మరి సైన్యం లేకపోతే రాజు ఒంటరివాడైపోతాడు. ఒంటరివాడైనటువంటి రాజు గెలవటం సాధ్యమైనటువంటి పని కాదు. కాబట్టి ఆ రాజుకి ఏముండాలి? సైన్యమే బలం. కాబట్టి రాజుకి సేన అనేది ఉండటం అనేది ఉండాలి కనుక ఆ సేనని పెంచుకుంటూ పోతాడు. అవునా? ఈ మూడింటికి ఒకే సమాధానం ఏమిటి అంటే, కాయను మామిడి పూసేది కాయడానికి. అవునా? కాయ, అక్కడ కాయటం అనేది, కాయటం అంటే అర్థం ఏమిటి? ఒక రకంగా ఇందులో 3 అర్థాలు ఉన్నాయి. ఒకటి చెట్టుకి కాయటం, అవునా? మరొకటి రాజు సేనను కాయటం, అక్కడ కాయటం అని. అలాగే ప్రజలకు తర్వాత బాలుడు పశువులను కాస్తూ ఉంటాడు. అక్కడ కాయటము అంటే అక్కడ కాపలాగా ఉండటం అని అర్థం. ఒక కాయటము అంటే కాపలాగా ఉండటం, మరొక కాయటము అంటే చెట్టుకు కాయలాగా ఏర్పడటం, మరొక కాయటము అంటే ఆ సైన్యాన్ని పెంచి పోషించడం అనే అర్థం. 3 అర్థాలు అక్కడ గోచరిస్తున్నాయి, తెలుస్తున్నాయి మనకి. కాబట్టి ఈ పద్యానికి భావము అదనమాట. కనుక ఇక్కడ ప్రజలను కాయడానికే రాజు ఉంటాడు. అవునా? ప్రజలను సంరక్షించాలంటే రాజు కావాలి. ఆ రాజుని రాజు దేన్ని కాస్తూ ఉంటాడు? సైన్యాన్ని కాస్తూ ఉంటాడు. అంటే సైన్యానికి రక్షణగా ఉంటూ ఉంటాడు. సైన్యమే ఇతనికి రక్షణ అన్నమాట. కాబట్టి ఈ పద్యములో ఇన్ని కాయడానికి ఒకటే భావం చెప్పబడి ఉన్నది. ఇంతవరకు ఈ పద్యాలన్నీ కూడాను అయిపోయినాయి. ఇందులో చివరి 3 పద్యాలు కూడాను స్టార్ మార్క్ ఉన్నటువంటి పద్యాలు కాదు. కాబట్టి వాటిని నేర్చుకోక్కర్లేదు. అంతకు ముందు చెప్పినటువంటి 9 పద్యాల నుంచి మనము ప్రతి భావము పద్యాన్ని చదువుకొని ఉండాలి. ఓకేనా? కాబట్టి ప్రతి 9 వరకు పద్యాలందరికీ కంఠతః రావాలి, కంఠస్థం చేయాలి. అర్థమైందా పిల్లలు? ఇంతవరకు 4th లెసన్ కంప్లీట్ అయింది. దీని నోట్స్ నేను వాట్సాప్లో మీకు అందజేస్తాను. ఓకేనా?